ప్రసాద్ గారు చెప్పినట్టు మీ పేరు ఎందుకు తీయద్దు అనేది ఒక వస్తుంది. ఎస్, ఒక్క నిమిషం. మనతో పాటు కసుబా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఎస్, ఇప్పుడు ట్రెండింగ్లో మాత్రం కాంగ్రెస్ వ్యూహ రచన వేరేగా ఉన్నా కానీ సిట్టింగ్ల మీద సిట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్నారు. మరేంటి పరిస్థితులు? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక్కరా అని అనుకుంటే అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు అయ్యేటట్టు ఉన్నారు. ఎందుకంటే కూతురు దగ్గర కోల్పోతున్నారు, కొడుకు దగ్గర కోల్పోతున్నారు, అల్లం దగ్గర కోల్పోతున్నారు, పెద్ద దగ్గర కోల్పోతున్నారు. ఇలా అని అనుకుంటున్నారు జనం కూడా. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు కాదని ఇట్లా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ తరఫున కూడా ఒక్కరే పోటీలో ఉంటారా? నాకు తెలిసి కూడా నలుగురు వ్యక్తులు అయితే వస్తున్నారని తెలుస్తుంది. మీకు రాజమౌళి గారు, మీకు స్వతంత్ర ఈ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రసాద్ గారికి, శ్రవణ్ గారికి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ. సహజంగానే అన్ని పార్టీల కంటే ఎక్కువ పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సహజంగా బీఆర్ఎస్ వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు ఎవరిచ్చినా ఆ కుటుంబం నుంచే ఇస్తారు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికి ఇస్తారనే దాని మీద అవి ఏమైనా స్పెక్యులేషన్స్ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ వాళ్లకు అక్కడ ఈ సిటీ వాళ్ళ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, వారే కేంద్ర మంత్రి కాబట్టి అక్కడ కూడా కొంత పోటీ ఉంటుంది. అంటే అన్ని పార్టీలకు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి మరీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఎందుకోసం అంటే జూబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్ లోపల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 20 నెలలుగా 21 నెలలుగా సాగిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, వీటన్నిటికీ దీన్ని ఒక ల్యాండ్ మార్క్గా చేసి ఇక్కడ విజయం రాష్ట్ర వ్యాప్తం చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వీరందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ముగ్గురు మంత్రులు అక్కడ ఇన్ఛార్జిగా ఉంచారు. వివేక్ వెంకటస్వామి గారు, పొన్న ప్రభాకర్ గారు, మన నాగేశ్వరరావు గారు, కుమ్మల నాగేశ్వరరావు గారిని. అదేవిధంగా నేను పర్టికులర్గా సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉన్న జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్లో నేను ఒక్కడిని, ముగ్గురులో నేను ఒక్కడిని. వైస్ ప్రెసిడెంట్ మా ఝాన్సీ రెడ్డి గారు, సత్య వెంకటస్వామి గారు, మేమంతా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో. ఇప్పుడు ఉప ఎన్నిక మేము ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక సిగ్మెంట్ జరుగుతున్నటువంటి ఎన్నిక. వీరు ఇంతకుముందు వాళ్ళు చెప్పుకుంటూ ఏదైతే సానుభూతి ఏ కుటుంబం నుంచి అయితే మరణించారో ఆ కుటుంబం వాళ్ళకి సహజంగా ఉంటుంది అనేది అందరూ చెప్తున్నటువంటి కథ. మీరు కానీ ఎవరు కానీ అందరూ చూస్తున్నటువంటిది. కాకపోతే ఈ యొక్క సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది కేసీఆర్ గారి, ఈ గ్రేట్ కేసీఆర్ గారికి. 2014 తర్వాత ఏ ఉప ఎన్నికల్లో కూడా ఆ కుటుంబ సభ్యుల్ని గెలవనీయలేదు. సుజాత నగర్ అక్కడ వారు వెంకటరెడ్డి గారు చనిపోయిన తర్వాత పాలేరులో అక్కడ కుమ్మల నాగేశ్వరరావు గారికి గెలిచిన దగ్గర నుంచి మొదలు పెడితే, నారాయణఖేడ్ కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ భూపాల్ రెడ్డి గారికి గెలిచిందే కానివ్వండి, అనేక ఉప ఎన్నికల లోపల మరణానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రెస్టేజ్గా ప్రభుత్వం తీసుకొని ఈవెంట్ ఒక ఇక్కడ మిర్యాలగూడలో మాత్రం మన నాగార్జున సాగర్లో మాత్రం జానారెడ్డి గారు ఓడిపోయారు. అక్కడ మాత్రం ఒక కుటుంబ సభ్యుడు గెలిచిండు, వాళ్ళ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు కాబట్టి. 2014 తర్వాత ట్రెండ్ మారింది. ఇప్పుడు మొన్న కంటోన్మెంట్ మీకు దానికి ఉదాహరణ. కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలకు, పనులకు ఆమోదాన్ని కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నికల లోపల అధికార పార్టీగా ఇంతకు ముందు ఆ కుటుంబ సభ్యులు గెలవడం అన్నటువంటి లాంఛనాన్ని కేసీఆర్ గారు దాన్ని అధికార పార్టీకి గెలిచే లాంఛనంగా మార్చారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మన సికింద్రాబాద్ లో మన కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగానే జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి అయినా, ఇప్పుడు 3-4 పేర్లు మీరు చెప్పారు, అధిష్టానం తలుచుకుంటే కొత్త పేర్లు కూడా రావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి కంటే ప్రధానం ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇక్కడ ముఖ్యమంత్రి గారే తనే అభ్యర్థి అన్న యొక్క దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి అన్ని శ్రేణులను అక్కడ పూర్తి స్థాయిలో కేంద్రీకరించారు. అన్ని డివిజన్లలో మాకు ఇన్ఛార్జీలను పెట్టినరు. అన్ని డివిజన్లో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జీలను పెట్టి పూర్తి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, అక్కడ పార్టీ కానివ్వండి, ఓటర్ నమోదే కానివ్వండి, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది జూబ్లీహిల్స్. రైట్ ప్రసాద్ గారు.